I'm Rohit Naidupatnam. I'm currently working as a product manager. పూర్తి పేరేంట్రా? What is your salary? It's not confidential to ask that. నీలాంటోళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. జీవితమే చెప్పడానికి వచ్చినవాడు జీతం చెప్పలేడు. సరే మీ కాలేజ్ పేరు చెప్పు, నేను వచ్చి కడతా. యూనివర్సిటీ ఆఫ్ మయామి. మీ ఆయన్ని ప్రపోజ్ చేశారా, నువ్వు మీ ఆయన ప్రపోజ్ చేశారా? ఎవరు ప్రపోజ్ చేశారు? నేను జాబ్ మానేస్తున్నాను సార్. అదే ప్రపోజ్ చేసుకోవాలా? రాష్ట్రాల్లో ఉన్న ప్రేమ కథలు మన రాష్ట్రంలో లేవు. ప్రాబ్లం ఏంటి? ఫండమెంటల్. ఎట్లా పెళ్లి చేసుకున్నారు? తర్వాత తెలిసిన ప్రేమని. హలో, హా, ఇప్పుడు మనకి మీ కాబోయే వారని అనుకో. మా ఇంటి ఎవరు ఉండడు. అయ్యో, ఎవడ్రా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తు అనుకో. మొదలెట్టేశాడండి పాట. Born biologically a boy. I changed my. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టు. నాకు ఒక ప్రాబ్లం జరిగింది, దాన్ని ఫేస్ చేశాను, అదే నా ఐడెంటిటీ అని వస్తారా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియజేస్తాడు. అని వస్తే సరిపోదన్న ఫీలింగ్. జీవితం సంకనాకిపోయింది. స్వీట్ ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపించాలనుకుంటున్నాను. స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు? తప్పు. ఇది తప్పు. ఏంటి మీరు ఇలా పోసాను? కోపం రాలేదండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నిజంగా కామా లేకపోతే నటిస్తున్నావా? రియాక్షన్ ఇస్ నాట్. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టు. నటిస్తున్నావా? రియాక్షన్ ఇస్ నాట్ ద రెస్పాన్స్. நான் போன மாசம் தொலைஞ்சு போன. నీకు 1 మినిట్ ఇస్తాను. ఇమ్మీడియట్లీ సెలెక్ట్ చేస్తాను. ఓహో, మా తెలియదే. థాంక్యూ సార్. చేస్తాం. వెళ్ళి బిందు మాధవ్ మీద వాటర్ కొట్టు. వేడుకోవే, ఇంకా వేడుకో. నీ పాజిటివ్ ఐడియా అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ నుంచి వచ్చాను. What do you do by profession? I'm musician. 1 minute. I have one doubt. Musician. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల న్యూస్ ప్రెజెంటర్ గా, యాంకర్ గా వర్క్ చేస్తూ వస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చదువుతాను. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను. బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నాడు, చెప్పండి. యాంకర్ ప్రియా రమేష్ ఇచ్చినటువంటి జస్ట్ ఒక్క నిమిషం. సంజత్ గారు గ్రీన్ కలర్ బోర్డు ఎత్తండి దయచేసి. ఈ ఎంగుడు వచ్చేసాడు. అసలు క్రికెట్ ఏ ప్యాంట్ పడుతుంది. ఒకటి ఒక్కొక్క లాగా అంటున్నా. ఏమన్నారు? నీకు ఎట్లా అంటే అమ్మాయి అంటే ఇష్టం అని అడిగారు. అయితే అన్న నాకు పొసెసివ్ ఉంటే అమ్మాయి ఇష్టము. నన్ను మారువా తమ్ముడు 20 ఏళ్ళకి అలాగే ఉంటుంది. మున్నా వచ్చేస్తా. ఇంట్లో మీ అమ్మ డామినేషనా, నాన్న డామినేషనా? డామినేషన్. మా అమ్మ ఈరోజు నువ్వు బయట ఎక్కడ తినకరా, నీకోసం ఇష్టమైనవి 2 డామినేషన్ చేసేంత లేదు మమ్మీకి శక్తి. మరి మీ డాడీ? నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు. మరి మీ డాడీకి నువ్వు ఒకసారి తెలిసి వచ్చేలాగా చెప్పు. అంటే మా డాడీతో నాకు అంత నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక కమ్యూనికేషన్ లేదు. అంటే ఎట్లా అంటే ప్రేమ ఉండదు. అసలు ఏం జరుగుతుందిరా ఈ జనరేషన్ లో? వాడేమో నాలా. మీ డాడీకి ఫోన్ చేసి నువ్వు మాట్లాడాలి. మా నాన్న నంబర్ తెలియదు. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా. హేమంత్, మాకు యు హావ్ బికమ్ ఎ న్యూస్ రిపోర్టర్. బికమ్ ఎ న్యూస్ రిపోర్టర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. సరే ఓకే, నువ్వే కరెక్ట్. ఓకేనా? హ్యాపీయా? కాదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిగ్ బాస్? నాకంటే క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. నాకు ఒరే, మీకు ఇచ్చిన 5 క్వశ్చన్స్ లో ఇన్విజిలేటర్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. నాతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తున్నా.